అద్వైతమే వైదిక సిద్ధాంతం. అద్వైతులు మాయావాదులని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి మాయావాదులు ఇతర దార్శనికులే. సాంఖ్యులు వాళ్ళను అనుసరించి ఇతర దార్శనికులు కూడా నిత్యమైన ప్రకృతిని అంగీకరిస్తూ ఉంటారు. ప్రకృతియే మాయ. అద్వైతులు అంగీకరించే మాయ అనిర్వచనీయము. మాయ మిథ్యా, తాత్కాలికము. మిథ్య అయిన మాయను అంగీకరించే వాళ్ళు మాయావాదులా, లేక సత్యమైన దానిని అంగీకరించే వాళ్ళు మాయావాదులా అని ప్రశ్న వస్తుంది. మిథ్య అయిన మాయను అంగీకరించేటువంటి వాళ్ళు మాయావాదులా, సత్యమైన దానిని అంగీకరించే వాళ్ళు మాయావాదులా? దర్శనాలన్నింటిలోనూ పరిశుద్ధ వైదిక దర్శనము అద్వైతమే. దర్శనాలన్నింటిలోకి పరిశుద్ధ వైదిక దర్శనము అద్వైతమే. కేవలము వేదాలకు మాత్రమే ప్రామాణ్యం అంగీకరిస్తూ తత్ అనుసారులైన స్మృతి పురాణాదులకు మాత్రమే అద్వైతులు ప్రామాణ్యం అంగీకరిస్తారు. కేవలం వేదాలకు మాత్రమే ప్రామాణ్యాన్ని అంగీకరిస్తూ తత్ అనుసారమైన స్మృతులు, ఇతిహాసములు, పురాణాదులకు మాత్రమే అద్వైతులు ప్రామాణ్యాన్ని అంగీకరిస్తారు. ఇతర దార్శనికులు ఆగమములకు, భాషా గ్రంథాలకు, పురాణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తదనుసారంగా శృతి అర్థాలలో పరివర్తనం చేస్తూ ఉంటారు. అందువలన దర్శనాలన్నింటిలోకి అద్వైత దర్శనమే పరమ దర్శనము. బౌద్ధులే ప్రచ్ఛన్న వేదార్థ చోరులు. బౌద్ధ సిద్ధాంత అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారే ప్రచ్ఛన్న వేద అర్థ చోరులు. ఎందుకనంటే అద్వైతులు ప్రచ్ఛన్న బౌద్ధులు అని కొందరు ఆక్షేపిస్తూ ఉంటారు. అద్వైతుల్ని ప్రచ్ఛన్న బౌద్ధులని కొందరు ఆక్షేపిస్తూ ఉంటారు. వీళ్ళు పూర్వ అపరాలు, ముందు వెనకలు తెలియనటువంటి వాళ్ళు. వేదములు అనాది నుంచి ఉన్నాయి. అవి అనాదులు, ఆది లేకుండా నిత్యముగా ఉండేటువంటివి. వేద ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతం కూడా అనాది అయినటువంటిది, ప్రారంభము లేనటువంటిది, ఎప్పుడు ఉండేటువంటిది. జైనులు, బౌద్ధులు మొదలైనటువంటి వారు వేదాలలోని అనేక అంశాలను తమ మతాల్లోనికి, తమ సిద్ధాంతాల్లోనికి ఇముడ్చుకున్నారు. దాదాపు 1500 సంవత్సరాల క్రితం లేదా 1600 సంవత్సరాల క్రితం పాలించినటువంటి మహేంద్రవర్మ అనేటువంటి రాజు, ఆయన మహేంద్రవర్మ అనేటువంటి పల్లవ రాజు, వారి యొక్క మత్త విలాస ప్రహసనము అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా రాసి ఉన్నారు. వేదాంతేభ్యో గృహీత్వ అర్థాన్ యో మహాభారతాత్ అపి విప్రాణాం మిషతాం ఏవ కృతవాన్ కోశ సంచయం అని రాశారు. దీని అర్థం ఏంటంటే, విప్రులు అందరూ చూస్తూ ఉండగానే వేదాల నుండి, శ్రీమన్ మహాభారతం నుండి అర్థాలు
అపహరించి బుద్ధుడు తన యొక్క వాంగ్మయ కోసం పెంచుకున్నారు అని అంటారు. పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మ వారి యొక్క మత్త విలాస ప్రహసనము అనేటువంటి గ్రంథంలో రాశారు. జైనులు తమ దేవుణ్ణి అర్హత్ అని అంటారు. జైనులు తమ దేవుణ్ణి అర్హత్ అని అంటారు. ఇది ఋగ్వేదంలోని పంచరుద్రంలో ఉన్న రుద్రుని పేరు. ఋగ్వేదంలోని పంచరుద్రంలో ఉన్న రుద్రుని పేరు అర్హత్. బౌద్ధులు మాహింస్యాత్ సర్వభూతాని, మాహింస్యాత్ సర్వాః భూతాని అని వైదిక వాక్యంలో చెప్పిన అహింసను గ్రహించి అధికార భేదం లేకుండా అందరికీ ఉపదేశించేటువంటి వారు. బౌద్ధులు మాహింస్యాత్ సర్వాః భూతాని, ఏ ప్రాణిని ఏ భూతాన్ని కూడా హింసించరాదు, హింస చేయరాదు అనేటువంటి వైదిక వాక్యంలో చెప్పినటువంటి అహింసను గ్రహించి అధికార భేదం లేకుండా అందరికీ ఉపదేశించారు. నేతి నేతి న ఇతి న ఇతి అనేటువంటి ఉపనిషత్ వాక్యార్థాన్ని చాలా దూరంగా లాగి సర్వశూన్యవాదం ప్రచారం చేశారు. సర్వము శూన్యమే, న ఇతి న ఇతి, నేతి నేతి, ఏమీ లేదు ఏమీ లేదు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెబుతూ దాన్ని దూరంగా లాగి సర్వశూన్యవాదాన్ని ప్రచారం చేశారు ఈ బౌద్ధులు. జైనులు బౌద్ధులు, ఈ జైన బౌద్ధాదులు తమ కాలం నాటికి అది ప్రచారంలో ఉన్న అద్వైత సిద్ధాంతాలకు సంబంధించినటువంటి విషయాలను కొన్నింటిని గ్రహిస్తూనే కొన్నింటిని ఖండించడానికి ప్రయత్నించారు. దీనిని బట్టి బౌద్ధులే ప్రచ్ఛన్న వేదాంతులు అని, వేదాంతులు ప్రచ్ఛన్న బౌద్ధులు కాదు అని తెలుస్తూ ఉన్నది. ఉదార బుద్ధి గల ముగ్గురు అద్వైత ఆచార్యులు, ఉదార బుద్ధి కలిగినటువంటి ముగ్గురు అద్వైత ఆచార్యులు. అన్ని దర్శనాల యందు ఆదరము చూపటము ఔదార్యానికి లక్షణము. ఉదారతను చూపించటమే ఔదార్యము. అలాంటి ఔదార్యము అన్ని దర్శనాల యందు ఆదరము చూపటం అనేటువంటిది ఈ ఔదార్యానికి లక్షణం. వాచస్పతి మిశ్రుడు వీరే తర్వాత కాలంలో భామతి అనేటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యాన్ని రాసి దాన్ని తన భార్య అయినటువంటి భామతికి అంకితం ఇచ్చినటువంటి ఆచార్యులు వాచస్పతి మిశ్రులు. ఈ వాచస్పతి మిశ్రులు స్వతంత్రంగా, ఆయన స్వతంత్రుడు అంటే సర్వతంత్ర స్వతంత్రుడు. వాచస్పతి మిశ్రుడు సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన జీవన్ముక్తుడు. వాచస్పతి మిశ్రులు వారు వారి యొక్క వాచస్పతి మిశ్రులు వారు న్యాయము యందు, సాంఖ్యము యందు, యోగము యందు, పూర్వమీమాంస దర్శనం నందు, ఉత్తరమీమాంస దర్శనం నందు, ఈ న్యాయ సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తరమీమాంసాలలో ప్రామాణిక గ్రంథాలని రచించారు. రచించి అధికార భేదం చేత అన్ని దర్శనాలు ప్రమాణములే అని వాచస్పతి మిశ్రుల వారు సూచించడం జరిగింది.
విద్యారణ్య స్వాముల వారు విజయనగర సామ్రాజ్యానికి స్థాపనకి మూల పురుషులైనటువంటి విద్యారణ్య విద్యారణ్య స్వాముల వారు, శంకరాచార్యుల వారు, వీరు శృంగేరి శంకర పీఠానికి, శృంగేరి మఠానికి 10వ శంకరాచార్యుల వారు విద్యారణ్య స్వాముల వారు. ఈ విద్యారణ్య స్వాముల వారు వేదములకు భాష్యాలు రాయించారు. శాయన భాష్యము ఇత్యాదులు వేదాలకి భాష్యాలు రాయించారు. వ్యాకరణము, మీమాంస, వేదాంత ధర్మశాస్త్రాల్లో ప్రామాణిక గ్రంథాల్ని వారు స్వయంగా రచించారు. విద్యారణ్య స్వాముల వారి యొక్క సర్వదర్శన సంగ్రహము అనేటువంటి అత్యుత్తమైనటువంటి గ్రంథం ఉంది. శంభో మహాదేవదేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవదేవ. ఇది శంభో మహాదేవదేవ, శివ శంభో మహాదేవదేవ అనేటువంటి మార్గబంధు స్తోత్రాన్ని రచించినటువంటి అప్పయ్య దీక్షితుల వారు వివిధ శాస్త్రాల్లో 104 గ్రంథాలని రచించారు. న్యాయముక్తావళి, నయ మయూఖ మాలిక, నయ మణిమాల, అధికరణ మంజరి అనేటువంటి గ్రంథాలు రచించి ద్వైత, విశిష్ట అద్వైత, శైవ అద్వైతాలకు ప్రామాణ్యాన్ని స్థాపిస్తూ ఈ అన్ని గ్రంథాలకి, ద్వైత గ్రంథాలకి, విశిష్ట అద్వైత గ్రంథాలకి, శైవ అద్వైత గ్రంథాలకి కూడా పరమ తాత్పర్యము కేవల అద్వైతంలోనే అని వారు సూచించారు. అద్వైత విద్య అనాది సంప్రదాయం ద్వారా లభించినటువంటిది. ఈ అద్వైత విద్య, అద్వైత బోధ, అద్వైత సిద్ధాంతము, అద్వైత జ్ఞానము అనాది సంప్రదాయం ద్వారా మనకి లభించింది. నారాయణం పద్మభూం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యం మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురు సంతతం ఆనతోస్మి. ఇలా శంకరాచార్యుల వారి యొక్క అనుంగ శిష్యులు, ఆ పరంపర ఇప్పటి వరకు ఇది అనాది కాలం నుంచి సనాతన సంప్రదాయము. ఈ అద్వైత విజ్ఞాన పరంపర, అద్వైత విద్య అనాది సంప్రదాయం ద్వారా లభించింది. శ్రీ శంకర భగవత్పాదుల వారు గురు సంప్రదాయానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అద్వైత విద్య నారాయణుడు నుంచి బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుని నుండి వశిష్ఠునికి, వశిష్ఠుని నుండి శక్తికి, శక్తి నుంచి పరాశర మహర్షికి, పరాశర మహర్షి నుంచి వ్యాస మహర్షికి, వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి మహావిద్య ఈ అద్వైత విద్య, ఈ అద్వైత జ్ఞానం. వేదం యొక్క అంతిమ భాగంలో ఉన్నటువంటి వాటిని వేదాంతములు అని అంటారు. వేదాంతములు వేదం యొక్క అంతిమ భాగములు, వేదాగ్రములు. వేదం యొక్క అగ్రభాగంలో కొన్ని సారభూతమైనటువంటివి కాబట్టి వేదాంతములు అన్నారు. దీనిలో జీవుని యొక్క గతి, వేదాంతములు జీవుని యొక్క గతి గురించి ఈ విధంగా చెబుతున్నాయి. వాస్తవంలో జీవుడు బ్రహ్మమునకు అభిన్నుడు. వాస్తవంలో జీవుడు పరబ్రహ్మమే, పరబ్రహ్మమునకు భిన్నము కాదు. పరబ్రహ్మ అభిన్నుడు జీవుడు అని చెప్పారు. వాస్తవంలో జీవుడు పరబ్రహ్మమునకు అభిన్నుడైన అజ్ఞానం చేత భేదం ఉన్నట్లు, అలాగే ఈ సంసారంలో ఉన్నట్లు కనబడుతూ ఉంది.
మరణ అనంతరం జీవుడు లోకాంతరానికి ఎందుకు వెళతాడు అనే ప్రశ్న వస్తుంది. మరణానంతరం ఈ జీవుడు లోకాంతరానికి లోకాంతర గమన యాత్ర ఎందుకు చేస్తాడు? జీవుడు మరణానంతరము లోకాంతరానికి ఎందుకు వెళతాడు అని ప్రశ్న వస్తుంది. ఉపాసకులు ఎక్కడికి వెళతారు? జీవితకాలము నేను పరమాత్మ కన్నా వేరు కాదు, నేను పరమాత్మకు చెందినవాడిని అని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరణానంతరం ఎక్కడికి చేరతారు అనే ప్రశ్న వస్తుంది. ఎందుచేత అనే ప్రశ్న వస్తుంది. జ్ఞానికి పునర్జన్మ ఎందుకు లేదు? జ్ఞానం, అద్వైత జ్ఞానం పొందినటువంటి వారికి ఎందుకు జన్మరాహిత్యం కలుగుతుంది? వారికి ఎందుకు పునర్జన్మ లేదు అనే ప్రశ్న వస్తుంది. అంటే వేరు వేరు ఉపాసనల యొక్క స్వరూపం ఏమిటి? ఉపాసనలో మనకి శృతిమాత వేదంలో 43 రకాల ఉపాసనల్ని మనకి చెప్పడం జరిగింది. ఈ వేరు వేరు ఉపాసనల యొక్క స్వరూపం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలన్నీ కూడా మనకి ఈ అద్వైత వేదాంత దర్శనంలో, ఉపనిషత్ దర్శనంలో, ఉత్తర మీమాంస దర్శనంలో మనకి చక్కగా వివరించి చెప్పబడ్డాయి. అద్వైత సిద్ధాంతం యొక్క స్వరూపము ఏమిటి అనంటే, అద్వైత సిద్ధాంతము వేద ప్రతిపాదితమైనటువంటి వేదాంత సిద్ధాంత ప్రతిపాదన, శృతిమాత యొక్క తాత్పర్య బోధ. ఇది ఏ వ్యక్తి దీన్ని మొదలు పెట్టింది కాదు, ఇది ఎప్పుడు ఉన్నటువంటిదే. వేదం యొక్క తాత్పర్యము, వేదాంత సిద్ధాంతం, అద్వైత వేదాంత సిద్ధాంతము మనకి ఉపనిషత్తుల్లో చక్కగా నిరూపించబడింది. అద్వైతవాదుల్లో స్వప్నము అలాగే సుషుప్తి, ఈ స్వప్న సుషుప్తులకు మించి స్వరూపాన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ అనుభవించడం అనేటువంటిది ఈ అద్వైత సిద్ధాంతంలో కనబడుతుంది. అద్వైత సిద్ధాంతంలో స్వప్నానికి అంటే కళలకి, కలగనడానికి, సుషుప్తికి అంటే గాఢ నిద్రకి మంచి సమంజసత్వము మనకి కనిపిస్తుంది. స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థలు, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి అవస్థలు అద్వైత సిద్ధాంత జ్ఞానానికి మనం అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి చక్కటి అనుభవతులు ఏంటంటే స్వప్నము, సుషుప్తి, గాఢ నిద్ర. ఈ రెండు అవస్థలు అద్వైత సిద్ధాంత జ్ఞానానికి మనం అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరిస్తాయి. స్వప్నంలో, కలలో కారణం లేకుండానే అనేక కార్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. స్వప్నంలో కారణం లేకుండానే అనేకమైనటువంటి కార్యాలు కనబడుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్లకుండానే మనం ఎక్కడెక్కడికో వెళ్ళినట్లు అనుకుంటాం. నిజంగా అక్కడ లేని వస్తువులను చూస్తూ ఉంటాం. లేని వస్తువు కనబడటం అనేది స్వప్నావస్థ యొక్క విశిష్టత, స్వప్నావస్థ యొక్క వైశిష్ట్యం. ఈ స్వప్నం యొక్క ఉదాహరణతో జాగ్రత్త అవస్థలోని అనుభూతులు, ఈ లేచి నిద్రపోయేంత వరకు ఈ జాగ్రత్త అవస్థలో దైనందిన జీవితంలో మనం అనుభవించేటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో అనుభవించినటువంటి అనుభూతులు వంటివే అని మనం గ్రహించడానికి ఉపయోగపడుతుంది. గాఢ నిద్రలో, గాఢ సుషుప్తి అవస్థలో జీవుడికి బ్రహ్మంతో ఏకీభావం, బ్రహ్మైక్య భావన అంటే బ్రహ్మ అభేదము జీవుడికి అనుభవంతో కనబడుతుంది. సుషుప్తిలో జీవుడికి
బ్రహ్మ అభేదము, బ్రహ్మంతో ఐక్యత అనుభవంతో కనబడుతుంది. దీన్ని బట్టి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అతీతమైనటువంటి తురీయ స్థితితో నిర్గుణ బ్రహ్మస్వరూపమే నిత్యము, నిర్గుణ బ్రహ్మస్వరూపమే సత్యము అనేటువంటి అద్వైత సిద్ధాంతము పరిపృష్టం అవుతూ ఉన్నది. అద్వైత సిద్ధాంతము తురీయ స్థితితో నిర్గుణ బ్రహ్మస్వరూపమే సత్యము అనే అద్వైత సిద్ధాంతం పరిపృష్టం అవుతూ ఉన్నది. బ్రహ్మ సత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మ ఏవ న అపరః. బ్రహ్మ సత్యం జగత్మిథ్యా, ఇది అద్వైత సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి అంశం. బ్రహ్మ సత్యం జగత్మిథ్య అనేటువంటిది ఉపపత్తికంగా అంటే సోపపత్తికంగా మనకి వివరించబడింది. బ్రహ్మముయే నిత్యమైనది, బ్రహ్మముయే సత్యమైనది, ఈ జగత్ అనిత్యము, మిథ్యా అనేటువంటిది అద్వైత సిద్ధాంతం. ఈ లోకంలో నాస్తికులు వారి సిద్ధాంతం ఎలా ఉంటుందని అంటే, జగత్తే సత్యము, బ్రహ్మ అనేది లేదు అనేది నాస్తికుల యొక్క సిద్ధాంతం. వారికి ప్రపంచము లేదు, బ్రహ్మము లేదు అని బౌద్ధ సిద్ధాంతంలోని ఒక తెగవారైనటువంటి మాధ్యమిక బౌద్ధవాదుల యొక్క సిద్ధాంతం. బ్రహ్మము సత్యమే, జగత్తు సత్యమే, రెండు సత్యములే అనేటువంటిది ద్వైతుల యొక్క సిద్ధాంతం. ద్వైత భావాన్ని చెప్పేటువంటి ద్వైతుల యొక్క సిద్ధాంతం ఏమిటంటే బ్రహ్మము సత్యమే, జగత్తు సత్యమే అని. ప్రమాణములన్నింటిలోనికి పరమ ప్రమాణమైనటువంటిది శృతి ప్రమాణము, వేద ప్రమాణము. ఇలాంటి శృతి ప్రమాణం ప్రకారము బ్రహ్మం ఒక్కటే సత్యము, జగత్తు మిథ్యా, జగత్తు అనిత్యము. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, సత్యము అనగానేమి, మిథ్య అనగానేమి అని, అర్థం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. సత్యం అనంటే ఏది నిత్యముగా ఉంటుందో అదే సత్యము, ఆ నిత్యమైనటువంటి సత్యమే బ్రహ్మము. మిథ్య అని అంటే నిర్వచనం ఏమిటంటే, మనకి తెలియనంత వరకు దాని యొక్క అస్తిత్వము ఉన్నట్టుగా అనిపిస్తుంది, దాని యొక్క యథార్థ స్వరూపము మనకు తెలియగానే తన యొక్క అస్తిత్వము తాత్కాలికమని తెలుస్తుంది. అలాంటి దాన్ని మిథ్య అని అన్నారు. అంటే తాత్కాలికంగా యథార్థ స్వరూపం తెలియనంతసేపు తనకు ఉనికి ఉన్నట్టుగా కనిపిస్తూ తన యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు తనకి ఉండేటువంటి అస్తిత్వము కేవలమే తాత్కాలికమే అని తెలిసినప్పుడు ఆ తాత్కాలికమైనటువంటి అస్తిత్వం కలిగినటువంటి దాన్ని మిథ్యా అని అన్నారు. ఈ జగత్తు మిథ్యా, ఈ జగత్తుకు కూడా ఆధారమైనటువంటి బ్రహ్మమే నిత్యము, కాబట్టి బ్రహ్మమే సత్యము. బ్రహ్మం యొక్క అస్తిత్వంతో ఈ జగత్తు యొక్క అస్తిత్వాన్ని మనము చూసినప్పుడు ఇది తాత్కాలికమే, కాబట్టి ఈ జగత్తు మిథ్యా అని తెలుస్తుంది. మనకు శ్రీమద్ భగవద్గీత, బ్రహ్మసూత్రములు, అలాగే పురాణాదులు స్పష్టంగా ఈ విషయాన్నే మనకి విశదీకరించి తెలియజేసే శృతి స్మృతి పురాణాలన్నీ కూడా జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని మనకి సయుక్తికంగా, యుక్తియుక్తంగా
మనకి నిరూపించాయి. మిథ్య అంటే మనకు లోకంలో చెవుల పిల్లి అనేటువంటిది, చెవులు కలిగినటువంటి పిల్లి, చెవుల పిల్లి, కుందేలు అని అంటారు. ఈ మిథ్య అంటే కుందేటి కొమ్ము వలె అసలే లేనిది అని అర్థం కాదు. కనబడుతూ ఉన్నంతసేపు ఉన్నది అని భావన కలుగుతుంది అని అర్థం. మిథ్య అంటే చెవుల పిల్లి అంటే కుందేటి యొక్క కొమ్ము వలె అసలే లేనిది అని అర్థం కాదు. కనబడుతూ ఉన్నంతసేపు ఉన్నది అని అర్థం. బ్రహ్మ మాత్రమే అన్ని కాలాల్లోనూ ఉండేటువంటి నిత్య పదార్థము, సత్య పదార్థము, సర్వకాల సర్వ అవస్థల్లోనూ ఉండేటువంటిది బ్రహ్మము మాత్రమే. ఈ సిద్ధాంతము అతి విస్తృతంగా, యుక్తియుక్తంగా మనకి ఈ అద్వైత వేదాంతంలో ప్రతిపాదించబడింది. రాజయోగం అంటే ఏంటి? రాజయోగం మనస్సుకు మనస్సుని విచ్చలవిడిగా వదిలేస్తే అది అనేక క్లేశాలకు కారణం అవుతుంది. మనస్సును స్వేచ్ఛగా విచ్చలవిడిగా వదిలేస్తే అది అనేక క్లేశాలకు కారణం అవుతుంది. దాన్ని ఆ మనస్సు యొక్క చాంచల్యాన్ని, పరిపరి విధాల పోయేటువంటి మనస్సుని నిగ్రహించుకుంటే ఆ మనస్సే మోక్షాన్ని ఇస్తుంది. మనః ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనస్సును విచ్చలవిడిగా వదిలేస్తే అది అనేక క్లేశాలకి కారణమవుతుంది. బంధనానికి కారణమవుతుంది. ఆ మనస్సునే నిగ్రహించుకుంటే అది మోక్షాన్ని ఇస్తుంది, బంధ విముక్తిని కలిగిస్తుంది. లోకంలో ఉన్నటువంటి దోషాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ ఉంటే అప్పుడు మనకి ఆ గుణదోషాలని పరిశీలించినప్పుడు మనకి వైరాగ్యం అనేటువంటిది మనలో పాదుకొల్పబడి వైరాగ్యం కలుగుతుంది. లోకంలో ఉండేటువంటి దోషాలను జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించి చూసినట్లయితే వాటిని గమనిస్తూ ఉన్నట్లయితే మనకి ఈ లోకంలో ఉన్నటువంటి దోషాల యందు వైరాగ్యం కలుగుతుంది. లౌకికమైనటువంటి విషయాల మీద ఆసక్తి క్రమక్రమంగా సానగిలుతుంది. క్రూరత్వము, అసత్యము, లోభము, దురాశ, అహంకారము ఇవన్నీ కామములను పెంచుతాయి, కోరికలను పెంచుతాయి, కోపానికి కారణం అవుతాయి. ఆ కోరికలు తీరుతూ ఉంటే ఇంకా కావాలనేటువంటి ఆశ పెరిగిపోతుంది. ఆ కోరిక తీరడానికి ఏదైనా అడ్డొస్తే వెంటనే కోపానికి కారణం అయిపోతాయి. ఈ ప్రవృత్తుల్ని అణుచుకోవాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇతరుల యొక్క ఆనందాన్ని మన ఆనందంగా భావించాలి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇలా ఇతర ప్రాణుల యొక్క, సర్వ ప్రాణుల యొక్క ఆనందాన్ని మన ఆనందంగా భావించాలి. మన ఆనందాన్ని సర్వ ప్రాణుల యొక్క ఆనందంలో మనం చూసుకోవాలి. మన ఆనందమే సర్వుల యొక్క ఆనందము, సర్వుల యొక్క ఆనందమే నా ఆనందం అని భావించాలి. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి జాలి పడాలి. లభించినటువంటి దానితో సంతృప్తి చెందాలి. పెద్దల యందు, గురువుల యందు గౌరవ భావం కలిగి ఉండాలి. వారికి సేవ చేస్తూ వారి యందు గౌరవం చూపాలి. శాస్త్రముల యందు శ్రద్ధ ఉండాలి. ఈశ్వరుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. గురువుల యొక్క, పెద్దల యొక్క అనుభవ
వాక్యముల యందు వాటి ఆచరణ యందు మనకి శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అవకాశం లభించినప్పుడల్లా ప్రాణాయామాదులు, యమనియమ ఆసన ప్రాణాయామం, ప్రత్యాహార ధారణ, ధ్యాన సమాధులు అనేటువంటివి అభ్యాసం చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమంగా చిత్తం అనేటువంటిది శుద్ధం అవుతుంది, చిత్తం ఏకాగ్రం అవుతుంది. క్రమంగా చిత్తము, ఈ అంతఃకరణం అనేటువంటిది వశమవుతుంది. అప్పుడు ఈ అన్యమైనటువంటి భావనల నుంచి మనకి మోక్షం లభిస్తుంది. నేను పరమాత్మ కన్నా వేరు అనేటువంటి అన్య భావన నుంచి, అవిద్య నుంచి మనకు మోక్షం లభిస్తుంది. ఇది రాజయోగం. మనకి వేదాంతంలో అందరి యొక్క ఆచార్యుల యొక్క అభిప్రాయంలో సమరసత, లోకక్షేమం మనకి కనిపిస్తుంది. సమరసత భావన, సామరస్యము. సమరసత సర్వ సిద్ధాంతాల్లోనూ అందరి ఆచార్యుల యొక్క అభిప్రాయంలోనూ దర్శనమిస్తుంది. దీన్నే సర్వమత సామరస్యం అని అంటారు. చార్వాక మతం నుండి, చార్వాకులు అంటే లోకాయతులు, వారి యొక్క సిద్ధాంతం నుంచి అద్వైత సిద్ధాంతం వరకు అనేక సిద్ధాంతాలు మనకి ఈ ప్రపంచంలో కనబడుతూ ఉన్నాయి. ఇవి అన్ని కూడా పరమేశ్వరుడు ఉపదేశించినవే. వారి వారి యొక్క అధికార భేదాన్ని అనుసరించి, వారి యొక్క శ్రద్ధానిష్ట వాటిని అనుసరించి పరమేశ్వరుడే వారికి ఈ సిద్ధాంతాలని బోధించడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. అధికార భేదాన్ని అనుసరించి ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. ఒక మనిషికి, ఒక జీవికి ఏది ఇష్టముగా ఉందో దానినే స్వీకరించాలి అనిపిస్తుంది. కాబట్టి అధికార భేదాన్ని అనుసరించి ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రమాణములే. ఎందుకనంటే సత్యవంతంగా, నిజాయితీగా నేను ఏ ఒక్క మంచి లక్షణాన్ని అలవర్చుకున్నా, ఆ మంచి లక్షణము, ఆ సత్సంగము అనేటువంటిది నన్ను ఉన్నతమైనటువంటి, ఉదాత్తమైనటువంటి గొప్ప సత్యం వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది. ఒక మంచి అలవాటుని, ఒక మంచి నడవడికని ఎటువంటి స్వార్థము లేకుండా లోకాః సమస్తాః సుఖినో భవంతు అని, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరి ఆనందానికి నేను ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని సర్వ సమరసత, సర్వులయందు సమరసత, సర్వ సామరస్యాన్ని కలిగి ఉండి ఈ సామరస్య భావనని గట్టిగా పట్టుకున్నటువంటి వాడు ఏనాటికైనా ఉత్తమ సత్యాన్ని దర్శించగలుగుతాడు అని మనకి పెద్దలు చెప్తున్నారు. ఈ విషయంలో ఎందరో మునులు వ్యాస భగవానుడి దగ్గర నుండి గౌడపాద, భగవత్పాద, సురేశ్వరాచార్యులు ప్రతిపాదించి ఉన్నారు ఈ సిద్ధాంతాన్ని. మనకి మాండుక్య కారికలు అనేటువంటి దానిలో ఈ అందరి యొక్క సిద్ధాంతాల్ని వ్యాస భగవానుడు మహాభారతంలో అందరి యొక్క సిద్ధాంతాల్ని మనకి పొందుపరిచి చూపించారు. అలాగే శంకర భగవత్పాదులు వారి యొక్క గురువు గారైన గోవింద భగవత్పాదులు వారు, వారి గురువు గారైనటువంటి గౌడపాదాచార్యులు వారు కూడా
అన్ని దర్శనాల్ని మనకి వారి యొక్క మాండూక్య ఉపనిషత్తు కారికల్లో చూపించారు. అలాగే శంకరాచార్యుల వారు కూడా వారి యొక్క ప్రసన్న గంభీరమైనటువంటి భాష్యాల్లో అందరి దర్శనాల్ని కూడా ఉటంకిస్తూ దాని నుంచి మనం ఎలా ఉత్తమోత్తమైనటువంటి శృతి ప్రతిపాదితమైనటువంటి వేదాంత సిద్ధాంతాన్ని ఎలా చేరుకోవచ్చు అనేటువంటి చూపించారు. వారి తర్వాత న్యాయులైనటువంటి సురేశ్వరాచార్యులు, త్రోటకాచార్యులు, పద్మపాదాచార్యులు, హస్తామలకాచార్యులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిపాదించి ఉన్నారు. ఈ విధంగా ఎందరో మహా విద్వాంసులు, మహానుభావులు దర్శించి అనుభవించినటువంటి ఈ అద్వైత దర్శనము, జీవ బ్రహ్మ ఐక్య బోధ మనకి దర్శనమిస్తుంది. వీటిని మనము అద్వైత సిద్ధాంత స్వరూప జ్ఞానానికి మనందరం కూడా వారసులమే. కాబట్టి ఈ అద్వైత సిద్ధాంత ఈ స్వరూప జ్ఞానాన్ని సద్గురువుల ద్వారా ఉపదేశం పొంది సాధన చతుష్టయ సంపత్తితో గురు ఉపదేశాన్ని యథాశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అనుభవపూర్వకంగా తెలుసుకుని భవిష్యత్ తరాలకు కూడా ఈ జ్ఞానాన్ని మనము ఆచరణపూర్వకంగా బహుళ ప్రచారాన్ని కావించాలని, ఈ ప్రాచీన తత్వాన్ని తెలుసుకోవడానికి మహాత్ముల యొక్క ఈ అద్వైత జ్ఞాన బోధ, జీవ బ్రహ్మ ఐక్య బోధ మనకి ఇప్పటికీ ఆచార్యుల ద్వారా అందుబాటులోనే ఉంది. కాబట్టి తెలుగు భాషలో ఈ అద్వైత వేదాంతాన్ని మనందరం కూడా దీన్ని అధ్యయనం చేసి, శ్రవణం చేసి, దీన్ని బాగుగా మననం చేసి నితిధ్యాసన పూర్వకంగా జీవితంలో ఈ అద్వైత జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా జీవిస్తూ ఆనందిస్తూ ఈ ఆనందాన్ని నాతో పాటుగా ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ అందేలా చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగమే తెలుగు భాషలో ఈ అద్వైత జ్ఞానాన్ని మనము తెలుగు వారికి కూడా ఉపకరించగలదు అని ప్రయత్నంతో మనము ఈ అద్వైత వేదాంత జ్ఞాన బోధని మనందరం కూడా శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇలాంటి అద్వైత జ్ఞానాన్ని అందించినటువంటి ఆచార్యులందరికీ కూడా సాష్టాంగ దండ ప్రణామాలను సమర్పిస్తూ వారికి అంజలి ఘటిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి స్మరణ చేసుకుందాం. ఓం నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం అథాస్య శిష్యం శ్రీశంకరాచార్యం అథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.